ఎస్ ఏపీ శాసన మండలిలో శ్రీవారి ఫోటోలు తేవడంపై కూటమి నేతలు మండిపడుతున్నారు. వైసీపీ సభ్యుల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఫోటోలో ప్రదర్శన పట్ల అభ్యంతరకరమంటున్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. దేశ చరిత్రలో ఇలాంటివి జరగలేదని, వైసీపీ నేతలకు దేవుడిపై నమ్మకం లేదని, దేవుడిని గౌరవించురని, దేవుడి పట్ల భయం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడికి జరిగిన అపచారాన్ని ప్రజలకు వివరించే యోచనలో కూటమి నేతలున్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పూజలతో పాటు సంప్రోక్షణ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కూటమి నేతలు సూచిస్తున్నారు. ఇక మఠాధిపతులు స్వామీజీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ శాసన మండలిలో శ్రీవారి ఫోటోలు తేవడంపై కూటమి నేతలు మండిపడుతున్నారు. వైసీపీ సభ్యుల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఫోటోలో ప్రదర్శన పట్ల అభ్యంతరకరమంటున్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటంటూ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. దేశ చరిత్రలో ఇలాంటివి జరగలేదని, వైసీపీ నేతలకు దేవుడిపై నమ్మకం లేదని, దేవుడిని గౌరవించురని, దేవుడి పట్ల భయం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, ఏపీ శాసన మండలిలో శ్రీవారి ఫోటోలు తేవడంపై కూటమి నేతలు మండిపడుతున్నారు. వైసీపీ సభ్యుల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఫోటోలో ప్రదర్శన పట్ల అభ్యంతరకరమంటున్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటంటూ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్. మనం చూసాం నిన్న శాసన మండలిలో ఇటు వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు అంటే ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేయడం, ఆందోళన వ్యక్తం చేయడం, అలాగే స్పీకర్ పోడియం చుట్టూ చేరడం, ఇవన్నీ కూడా పరిపాటిగా గమనిస్తూనే ఉంటాం. ఏదైతే వారు వాయిదా తీర్మానం ఇవ్వడం, సో దానికి సంబంధించి స్పీకర్ తిరస్కరించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇదే ఉంటుంది. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఏది కూడా ఉండదు. ఏదైనా ఒక ఆర్డర్ ప్రకారం రావాలి. అలాగే సభకు సంబంధించి కూడా పూర్తిగా రన్ ఆర్డర్ లో ఉన్నప్పుడే ఏదైనా సభ సజావుగా సాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా ఆ నియమ నిబంధనలన్నీ కూడా స్పీకర్ అయితే ఫాలో అవుతుంటారు. సో ఈ నేపథ్యంలోనే మరోవైపు మనం ఒకటి స్పష్టంగా ఎవరైతే న్యాయ నిపుణులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. రాజ్యాంగం అనేది కూడా కంప్లీట్ గా ఇటు మతాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకటే హక్కునైతే కల్పిస్తుంటుంది. ముఖ్యంగా శాసనసభ అలాగే శాసన మండలి, సో ఇవి కంప్లీట్ గా కూడా ప్రజలను వారి సమస్యలను రిప్రజెంటేషన్ చేసేటటువంటి ఒక పవిత్ర స్థానాలుగా కూడా ప్రతి పొలిటికల్ లీడర్ కూడా భావించాలి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రత్యేకంగా ఒక మతాలకు సంబంధించినటువంటి దేవుని ఫోటోలు ప్రదర్శించకూడదు అనేటటువంటిది ఒక నియమ నిబంధన అయితే ఉంది. సో దానికి సంబంధించి అంటే నియమ నిబంధనలు లేకపోయినా వారి మతాచారాలను మనం పాటించాలి, గౌరవించాలి. అలాగే ఎవరైతే స్పీకర్ కి సంబంధించినటువంటి అనుమతి లేకుండా ఆ ప్లకార్డ్స్ అవే ప్రదర్శించకూడదు. అట్ ది సేమ్ టైం దేవుని ఫోటోలు కూడా ప్రదర్శించకూడదు. సో దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకూడదు. అది ఏ మతానికి సంబంధించిందైనా, అలాగే ఏ దేవుడికి సంబంధించిందైనా. సో ఈ నిబంధనకు సంబంధించి కంప్లీట్ గా కూటమి నేతలు పూర్తిగా ఫైర్ కావడం జరిగింది. ఒక రకంగా మనం చూసాం, ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తారాస్థాయితో కూడా ఎవరు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ప్రదర్శించినటువంటి తీరును, అలాగే వారి చేతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటోను, ఎందుకంటే కోట్ల మంది ఆరాధ్య దైవంగా ఉన్నారు, కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నారు. సో అటువంటి అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటోలను శాసన మండలిలో చూపించడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు కూటమి నేతలు. సో దాని తర్వాత శాసన మండలిలో కంప్లీట్ గా గత 4-5 రోజుల నుంచి కూడా పూర్తిగా కల్తీ లడ్డుకు సంబంధించి అలాగే నెయ్యికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో ఇసాపూర్
సంబంధించినటువంటి డైరీ పేరు మీద హెరిటేజ్ సప్లై చేసింది. సో వారికి వీరికి పూర్తిగా కూడా కనెక్షన్ ఉంది అని చెప్పేసి కూడా వైసీపీ అధినేతతో పాటు వారి ఎమ్మెల్సీలు కూడా వారి నేతలు కూడా ఆరోపించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా శాసన మండలిలో వైసీపీ సభ్యులందరూ కూడా వాయిదా తీర్మానం దీనికి సంబంధించి చర్చించాలని చెప్పేసి ఇవ్వడం, అలాగే స్పీకర్ దాన్ని తిరస్కరించడం వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అది నిన్న తారాస్థాయికి చేరుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు. వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వడం, ఖచ్చితంగా దాని మీద చర్చ కావాలని పట్టుబట్టడం, స్పీకర్ తిరస్కరించడంతో ఒక్కసారిగా కూడా వారు వెంట తెచ్చుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటోలకు సంబంధించి చూయిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై పూర్తిగా నేతలు ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులైతేనేమి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రధాన నేతలైతేనేమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పూర్తిగా వ్యతిరేకత కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం కూడా దీనికి సంబంధించి కూటమి నేతలందరూ కూడా కంప్లీట్ గా కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. కలిసికట్టుగా ముందుకు పోవాలి, ప్రతి ఆలయంలో ఈ రోజు సంప్రోక్షణ నిర్వహించాలి, అలాగే మఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వారితో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా అనేక కార్యక్రమాలకైతే ఈ రోజు కూటమి నేతలు శ్రీకారం చుట్టడం అయితే జరిగింది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.